సి స్ట్రక్చర్స్. సిలో మనకి స్ట్రక్చర్స్ అనేది యూజర్ డిఫైన్ డేటా టైప్ అని చెప్తాం. అయితే ఇది ఎలా డిఫైన్ చేసుకుంటాం, ఎలా డిక్లేర్ చేసుకుంటాం అని చూసినట్టయితే మనకి 1 ఆర్ మోర్ వేరియబుల్స్ ఎన్నైనా పర్వాలేదు. ఆ వేరియబుల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డేటా టైప్ అయ్యుండొచ్చు, సిమిలర్ డేటా టైప్ కూడా అయ్యుండొచ్చు. అన్నీ కూడా గ్రూప్ అయ్యి ఒక సింగిల్ నేమ్‌తో మనకి గ్రూప్ అయ్యి ఉండడాన్ని మనం స్ట్రక్చర్స్ అంటామనమాట. అంటే సింగిల్ నేమ్‌ని యూజ్ చేసి డిఫరెంట్ డేటా టైప్ ఆర్ సిమిలర్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్స్‌ని ఒక చోట మనకి స్టోర్ చేయడం కోసం కానీ, డిక్లేర్ చేయడం కోసం కానీ యూజ్ అయ్యేదే స్ట్రక్చర్స్ అని చెప్తామండి. అయితే ఈ స్ట్రక్చర్స్‌ని డిక్లేర్ చేయడం కోసం మనం స్ట్రక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాము. ఇందులో మనం డిక్లేర్ చేసుకున్న ఐటెమ్స్ ఏమైతే ఉంటాయో వాటినే మనం మెంబర్స్ అంటామండి. స్ట్రక్చర్స్ గురించి నేను ఫుల్ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.